కడపలో టీడీపీ మహానాడు ప్రారంభం కానుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు మంత్రులు మహానాడుకు వచ్చారు. ఏడాది పాలనలో కూటమి సాధించిన విజయాలను చర్చించడంతో పాటు ప్రజా పాలనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను మహానాడు వేదికగా చర్చించనున్నారు. కడపలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుక ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ను కడపలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుక ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ను సవివరంగా చర్చించనున్నారు. మరి కాసేపట్లో ప్రతినిధుల నమోదు కార్యక్రమంలో మహానాడు ప్రారంభం కానుంది. ఉదయం 10:30 ఎగ్జిబిషన్ ప్రారంభం. 10:30 నుంచి 10:45 వరకు రక్తదాన శిబిరం నిర్వహించారు. 10:45 నుంచి 11 గంటల వరకు పార్టీ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులను వేదికపైకి ఆహ్వానించి పార్టీ జెండా ఆవిష్కరించారు.